ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ వేయి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని ఎక్సైజ్ నెంబర్ 11.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియో నెంబర్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్సైజ్ నెంబర్ 11.2, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఆఫ్ రేడియస్ ఇచ్చాడు, స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయమన్నాడు. సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే స్పియర్కి. సో రేడియస్ ఇచ్చాడు, రేడియస్ ఎంత 10.5 ఇచ్చాడు, 10.5 సెంటీమీటర్స్. సో కనుక మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకేంటి 4πr². 4πr². సో సర్ఫేస్ ఏరియా అన్నా ఇదైనా సరే ఒకటే మాట. సో 4πr². సో 4 ఇంటూ 22/7 ఇంటూ సో 10.5 హోల్ స్క్వేర్. సో 4 ఇంటూ 22/7 ఇంటూ 10.5 అంటే ఏంటి 105/10, 105/10. ఓకే, సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 7 1 జా 7 1 జా 7, 7 5 జా 35. ఓకే, 5 3 జా 5 2 జా 2 1 జా 2 2 జా, ఇంకా 2 1 జా 2 5 జా 5 1 జా 5 21 జా. సో మనకి మిగిలిందండి 22 ఇంటూ 3 ఇంటూ 21. సో 22 ఇంటూ 3 26 జా 63. సో 11 ఇంటూ 126. సో ఎందుకంటే 11 2 జా కనుక 263 జా 126. సో 11 6 జా 66, 6 11 2 జా 22, 22 ప్లస్ 6 28, 2 11 1 జా 11 ప్లస్ 2 13. సో 1386 సెంటీమీటర్ స్క్వేర్. ఇది స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా, స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, టోటల్ సర్ఫేస్ ఏరియా 4πr². 4πr². సో 4 ఇంటూ 22/7 ఇంటూ 5.6 హోల్ స్క్వేర్. సో 4 ఇంటూ 22/7 ఇంటూ 56/10 ఇంటూ 56/10 ఎందుకంటే స్క్వేర్ కనుక. 7 1 జా 7 8 జా 7 1 జా 7 8 జా. కింద 100 ఉంది కనుక దాన్ని అలాగే ఉంచేద్దాం. సో 422 జా 88, 422 జా ఎంత 88, 8 6 జా 48, 4 8 5 జా 40, 8 5 జా 40, 40 ప్లస్ 4 44/100. సో ఇప్పుడు 8తో మల్టిప్లై చేద్దాం. 8 8 జా 64, 6 8 4 జా 32, 32 ప్లస్ 6 38, 3 8 4 జా 32, 32 ప్లస్ 3 35. ఇంకా ఇంటూ 11 ఉంటుంది బై 100, ఎందుకంటే నేను ఓన్లీ 8తోనే మల్టిప్లికేషన్. ఇంకా 100 ఉంటుంది, ఇంకా మనకి 11 ఉంటుంది. 11 4 జా 44, 4 11 8 జా 88, 88 ప్లస్ 4 92, 9 11 5 జా 55, 55 ప్లస్ 9 64, 6 11 3 జా 33, 33 ప్లస్ 6 39 బై 100. సో అంటే 394.24 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ 14, టోటల్ సర్ఫేస్ ఏరియా 4πr². సో 4 ఇంటూ 22/7 ఇంటూ 14 ఇంటూ 14, 14 7 1 జా 7 2 జా. సో 4 2 జా 8 ఇంటూ 22 ఇంటూ 14, 22 ఇంటూ 8 4 జా 32, 3 8 1 జా 8, 3 1 1 2, 11 ఇంటూ 2 2 4. So 4
4 plus 2 6, 2 plus 4 2. So 2464 centimeters. Next, second Roman. Find the surface area of the sphere of diameter. Diameter ఇచ్చాడు, స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి. స్పియర్ అంటే సేమ్ ఇదేలా ఉంటుంది, కాకపోతే ఈసారి డయామీటర్ ఇచ్చాడు, ఇక్కడ ఓన్లీ రేడియస్ ఇచ్చాడు, ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ సర్ఫేస్ ఏరియా కానీ ఏంటంటే మనకి 4πr² రేడియస్ ఇస్తే, మరి డయామీటర్ ఇస్తే చూడండి. సో 4 నేను ఏం రాస్తానంటే 2² రాస్తాను, πr రాస్తాను, r² రాస్తాను. పైన ఇట్సే తీసుకొచ్చేస్తాను, 2r² అని రాయొచ్చు. సో π ఇంటూ 2r అంటే ఏంటి, d కదా, సో d². అంటే ఇచ్చిన దాన్ని స్క్వేర్ చేసి ఇంటూ π చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది అన్నమాట. సో కనుక టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4 ఉన్నది, ఇంకా πd². సో π అంటే 22/7, d అంటే ఎంత ఇచ్చాడు, 14 ఇచ్చాడు. సో 14 ఇంటూ 14, 7 1 7 2. సో కనుక 22 2 44 ఇంటూ 14, 11 ఇంటూ 14 4 56. సో 606 centimeter square. 11 6 66, 6 11 5 55 plus 6 60. 616, sorry 616. సో 11 6 66, 6 ఉంటుంది, 11 5 55, 55 plus 6 61. నెక్స్ట్, total surface area is equal to πd². So 22/7 into 21 square. So 22/7 into 21 into 21. 7 1 7 3. So 22 into 63. So 11 into 2 తో మల్టిప్లై చేస్తాం, 2 తో మల్టిప్లై చేస్తే 126. 11 6 66, 6 మైండ్లో ఉంటుంది, 11 2 22, 22 plus 6 28, 2 ఉంటుంది, 11 1 11, 11 plus 2 13. సో 1386 centimeter square. నెక్స్ట్, టోటల్ సర్ఫేస్ ఏరియా πd². సో 22/7 into 3.5 whole square. So 22/7 into 35/10 into 35/10. 7 1 7 5. So 22 into 5 5 25, 2 5 3 15, 17 by 100. ఇప్పుడు 2 తో మల్టిప్లై చేద్దాం. సో 11 into 5 2 5 10, 1 2 7 14 plus 1 15, 1 2 1 2 3 by 100 ఉంటుంది. మరి 11 తో మల్టిప్లై చేద్దాం. 11 0 0, 11 5 55, 5 11 3 33 plus 5 38 by 100. సో ఫైనల్ ఆన్సర్ 38.50 మీటర్ స్క్వేర్. ఇది మీటర్ స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్, థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 10 cm. హెమిస్పియర్ అంటే హాఫ్ ఉంటుంది, స్పియర్లో హాఫ్ ఉంటుంది, ఇది హెమిస్పియర్. సో దీని యొక్క రేడియస్ ఇచ్చాడు 10 centimeters ఇచ్చాడు. రేడియస్ ఎంత ఇచ్చాడు, 10 centimeters ఇచ్చాడు, అంతే, ఇంకేం అవసరం లేదు మనకి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా హెమిస్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, 3πr². సో కనుక 3 ఇంటూ π అంటే ఆల్రెడీ ఇచ్చాడు 3.14 ఇంటూ r అంటే 10². r అంటే ఎంత, 10². సో 3 4 12, 1 3 1 3 plus 1 4, 3 3 9. సో 9.42 ఇంటూ 100. సో 100తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 942 ఏమిచ్చాడు, సెంటీమీటర్. సో సెంటీమీటర్ స్క్వేర్. సో దేర్ ఫోర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 942 centimeter square. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. The radius of the spherical balloon increases from 7 centimeters to 14 centimeters. ఒక స్పెరికల్ బెలూన్ ఉంది, ఇలా ఉన్న బెలూన్ని గాలి బాగా ఊది ఇలా తయారు చేశారు. అంటే ఏం జరిగింది, రేడియస్ అనేది పెరిగింది. 7 ఉండి ఇది 7 ఉండేది, ఇది 14 అయిపోయింది. ఓకేనా. ఎయిర్ ఈస్ బీయింగ్ పంప్డ్ ఇంటూ ఇట్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియాస్. సో ఈ రెండింటికి సర్ఫేస్ ఏరియాస్ ఫైండ్ చేయమన్నారు. సో దీని యొక్క రేడియస్ ఎంత,
7 సెంటీమీటర్స్. దీని యొక్క రేడియస్ ఎంత? 14 సెంటీమీటర్స్. ఇది R1 R2. ఓకేనా? సో రేషియో అడుగుతున్నాడు. సో ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్ 4 pi R1 square is to 4 pi R2 square. అంతే కదా? సో మనకి రేషియోస్ కావాలంటే సో దీని యొక్క సర్ఫేస్ ఏరియా 4 pi R1 square, దీని సర్ఫేస్ ఏరియా 4 pi R2 square. సో 4 pi క్యాన్సిల్. సో R1 square is to R2 square. సో R1 ఎంత ఇచ్చాడు? 7. సో 7 square is to R2 ఎంత ఇచ్చాడు? 14. సో 14 square. సో 7 square అంటే ఏం రాయొచ్చు? 7 into 7 రాయొచ్చు. 14 square అంటే ఏం రాయొచ్చు? 14 into 14. 7 1 ja 7 2 ja 7 1 ja 7 2 ja. సో 1 1 ja 1 2 2 ja 4. సో అంటే ఆ రెండింటి యొక్క సర్ఫేస్ ఏరియాస్ రేషియోస్ ఏంటంటే 1:4 అని మన అర్థం అన్నమాట. సో నెక్స్ట్ 5th one కల్లా. ఏ హెమిస్పెరికల్ బౌల్ మేడప్ ఆఫ్ గ్రాస్. ఒక స్పియర్ ఉంది, హెమిస్పియర్ అంటే స్పియర్లోనే ఆఫ్. ఈ బౌల్ ఉంది. ఈ బౌల్లోనంట ఇది గ్రాస్తోనే తయారు చేస్తారంట. ఇన్నర్ డయామీటర్. సో ఈ ఇన్నర్ డయామీటర్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇన్నర్ డయామీటర్ 10.5 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకే, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ టిన్ ప్లాంటింగ్. లోపల టిన్ అనేది ప్లాంటింగ్ చేస్తుందన్నమాట. అది చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో అడుగుతుంది అనమాట. 100 మీటర్ స్క్వేర్కి 16 రూపీస్ అయితే సో మొత్తం లోపల దానికి ఎంత అవుతుందో అడుగుతుంది. సో గివెన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడో అది రాద్దాం. డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10.5 సెంటీమీటర్. మరి రేడియస్ ఏమవుతుంది? రేడియస్ 5.25 సెంటీమీటర్ అవుతుంది. అంతే కదా, ఇంకేం ఉండదు కదా దీనికి మనకు చేయాల్సింది. ఓకే, లోపల దానికి మనకు పెయింటింగ్ వేయాలి కనుక సర్ఫేస్ ఏరియా, ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఎంత? 2 pi R square. ఇక్కడ పై వాల్యూ ఏమి ఇవ్వలేదు కనుక 22/7 తీసుకోవచ్చు. సో 2 into 22/7 into సో 5.25 హోల్ స్క్వేర్. 5.25 హోల్ స్క్వేర్. సో కనుక 2 into 22/7 into 525/100 మళ్ళీ 525/100. ఇది మనకి టోటల్ మీటర్ స్క్వేర్ వచ్చింది. మనకేం అడిగాడు? మనకి ఇవేం కాదు. ఫైండ్ దట్ కాస్ట్ ఆఫ్ ఇన్నర్ ప్లాంటింగ్. సో టోటల్ కాస్ట్ కావు, ఇవన్నీ అవసరం లేదు. సో దేర్ ఫోర్ మనకి ఇప్పుడు ఏంటి? 100 మీటర్ స్క్వేర్కి కాస్ట్ 16 రూపీస్ పడింది. మరి మొత్తం 2 into 22/7 into 525/100 మళ్ళీ 525/100. సో మీటర్ స్క్వేర్కి ఎంత అవుతుందో మనం ఫైండ్ చేయాలి. కాస్ట్ ఎంత ఫైండ్ చేయాలి. ద టోటల్ కాస్ట్ ఏం చేయాలి? ఈ రెండు మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేయాలి. సో కనుక 2 into 22/7 into 525/100 into 525/100 into 16. ఈ 100తో డివైడ్ చేయాలి కనుక 16/100. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. చేద్దాం. 25 4s are 100, 25 2s are 50, 25 1s are 25, 25 4s are 100, 25 21s are. Okay, so 4 cancel, 4 4s are 16 cancel. 7 1s are 7 3s are. So 2 3s are 6 into 22 into 21/100 by 100. So 22 into 6 2s are 12, 6 1s are 6 by 100. So 11 into 2 6 are 12, 1 2 12s are 24 plus 1 25 by 100. So 11 2s are 22, 2 11 5s are 55 plus 2 57. So 5 11 2s are 22 27
by 100. So finally rupees 27.72 ఇంత ఖర్చు అయినది అవుతుంది అన్నమాట. 27.72 ఖర్చు అనేది అవుతుంది. నెక్స్ట్ 6 ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ whose surface area is given. సో స్పియర్ ఇస్తాడు, దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఇస్తాడు 154 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఇప్పుడు దీని యొక్క రేడియస్ ఫైండ్ చేయాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 154 ఇచ్చాడు. మనకేంటి 4πr² ఈజ్ ఈక్వల్ టు 154. 4 నడిచే తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది, π ఇంటూ r² ఈజ్ ఈక్వల్ టు 154/4. 4 1s are 4, 4 3s are 12, 24 into 4 8s are 24. Wait, 4 table cancel out. So 154/4. దీన్ని 22/7 రాసుకోవచ్చు ఇంటూ r² రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 154/4. ఈ 22/7 అడిసి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది, r² ఈజ్ ఈక్వల్ టు 154/4 ఇంటూ 7/22. 11 2s are 11, 14s are 11 2s are 11 1s are 11, 11 4s are 44. Next 2 2s are 2 7s are. So r² is equal to ఏం వచ్చింది, 7 into 7, 7/2/2². సో స్క్వేర్లన్నీ క్యాన్సిల్ అయితే therefore r is equal to 7/2 సెంటీమీటర్ లేదంటే 3.5 సెంటీమీటర్. సో therefore r is equal to 3.5 సెంటీమీటర్. సో నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. The diameter of a moon is approximately 1/4 of the diameter of the earth. ఇది మూను, ఇది ఎర్త్. సో మూన్ ఎర్త్ అంట, ఈ ఎర్త్ యొక్క డయామీటర్లో 1/4 ఉందంట. ఇది డయామీటర్ d అనుకుంటే మూన్ది d/4 అవుతుందంట. సో ఇది డయామీటర్ d1 అనుకుంటే సో d2 ఏమవుద్ది, d/4 అవుతుందన్నమాట. 1/4 ఆఫ్ ది ఎర్త్ అన్నమాట. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది సర్ఫేస్ ఏరియాస్. ఓకే, సర్ఫేస్ ఏరియాస్ రేషియో. సో ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్ 4πr1² is to 4πr2². ఓకే, అప్పుడు ఇది 2 అనుకోవాలి, ఇది 1 అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం తీసుకున్నాం, సెకండ్ తీసుకున్నాం కనుక. ఓకే, మనం ఆల్రెడీ ఏం చేసుకున్నాం, మనం ఇందాక πd1² is to πd2² అని రాయొచ్చు. ఇందులో మనం సర్ఫేస్ ఏరియాని డయామీటర్ ఇస్తే ఇలా రాసాం. సో π క్యాన్సిల్. సో d1 అంటే ఏం రాయొచ్చు, d2/4 రాయొచ్చు. d2/4 హోల్ స్క్వేర్ ఈజ్ టు d2². సో దీన్ని రాయొచ్చు d2²/16 ఈజ్ టు d2². సో d2² 1s are, d2² 1s are అంటే మనకి 1/16 ఈజ్ టు 1. సో 16తో మల్టిప్లై చేస్తే 1/16 into 16 ఈజ్ టు 1 into 16. సో 16 క్యాన్సల్, 1:16 is the answer. 1:16 is the answer. Next, 8th one. హెమిస్పిరికల్ బౌల్ ఈజ్ మేడప్ ఆఫ్ స్టీల్. సో ఒక స్టీల్తో తయారు చేసిన హెమిస్పిరికల్ బౌల్ ఉందన్నమాట. అంటే ఇది బౌల్. దీని యొక్క థిక్నెస్ 0.25 ఇచ్చాడు. ఇన్నర్ రేడియస్ ఇచ్చాడు. ఇన్నర్ రేడియస్ అంట, ఇది థిక్నెస్. ఈ ఇన్నర్ రేడియస్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే అవుటర్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. మనకి అవుటర్ సర్ఫేస్ ఏరియా రేడియస్ ఎలా వస్తుంది, ఈ 5 సెంటీమీటర్స్కి థిక్నెస్ని యాడ్ చేయాలి. 0.25ని యాడ్ చేస్తే అప్పుడు బయటది వస్తుంది అన్నమాట. అప్పుడు మనకి 5.25 అనేది బయట యొక్క రేడియస్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏమడిగాడు, హెమిస్పియర్ ఫైండ్ ద అవుటర్ సర్ఫేస్ ఏరియా. అవుటర్ సర్ఫేస్ ఏరియా ఒకటే కావాలి. అంటే outer surface area, that is equal to 2πr². So 2 into pi ante 22/7 into r ante 5.25 whole square. Then 2 into 22/7 into 525/100, 525/100.
25 4s are 25, 21s are 25 4s are 25, 21s are 7 1s are 7 3s are 7 1s are 7 3s are. Next 2 1s are 2 2s are. Next 2 1s are 2 11s are. So మనకి ఏమొచ్చింది 11 into 21 into 3 by 4. So 11 into 63 by 4. So 693 by 4. 4 1s are 4, 29. 4 7s are 28, 13. 4 3s are 12, so 10. 4 2s are 8, 20. 4 5s are. So 173.25 centimeters square. So ఇది వచ్చిందన్నమాట. Next, last, final. A right circular cylinder just enclosed the sphere of radius. ఒక సిలిండర్లోని ఒక స్పియర్ని ఎన్క్లోజ్ చేశారు. అయితే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ మనకు తెలుసు కదా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఏంటి? 4πr². డైరెక్ట్గా రాసేవచ్చు. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి మనకి? 2πrh. 2πrh. సో 2πr. హెచ్ అంటే ఇక్కడ ఇది డయామీటర్. సో డయామీటర్ అంటే అదే డయామీటర్, అదే మనకి హైట్ అవుతుంది. అంటే h = 2r. h = 2r కనుక ఇక్కడ 2r రాసుకుందాం. సో 2 2s are 4, πr into r, r². ఇది 4πr², ఇది 4πr². దాని యొక్క రేషియో అడుగుతున్నాడు ఇక్కడ. రేషియో. సో రేషియో ఏమవుతుంది? 4πr² is to 4πr². సో 4πr² 4πr² క్యాన్సిల్ అవుతుంది. సో 1:1 అనేది దాని యొక్క రేషియో అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 10.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.